Full romantic అయినా ఓకే లైక్ అర్జున్ రెడ్డి యానిమల్ ఇట్ డిపెండ్స్. చాలా సినిమాల్లో హాట్ గా రొమాంటిక్ గా స్పెషల్ రీజన్ ఏమైనా ఉందా? సో మాక్సిమం చేస్తున్న మూవీస్లలో ఇలా కొత్త వాళ్ళ త్రూనే వెళ్ళాలి అని ఎందుకు అనుకుంటున్నారు? I listen to everybody, but I only say yes to మీ క్యారెక్టర్ రాగానే వేరే వాయిస్ వస్తే ఇలా వెతుకుతున్నట్టు రవితేజ గారు ఎవరి వాయిస్ మూవీ ఫీల్డ్ అనగానే చాలా మంది వరకు ఒకటి మాత్రం థాట్ వస్తూ ఉంటది, అమ్మాయి అనగానే కమిట్మెంట్ అనేది కంపల్సరీ తీసుకుంటూ ఉంటారు. ఫస్ట్ వచ్చినప్పుడు ఇండస్ట్రీ కొత్తగా వచ్చినప్పుడు ఐ డోంట్ థింక్ మెనీ మేనేజర్స్ లైక్ మీ వర్డ్స్ అన్ని. హలో హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ హంట్. నేను మీ వెంకట్. ఈ రోజు అయితే మనతో పాటు ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ రొమాంటిక్, ఇంకా మీరు ఆవిడ చూసిన తర్వాత రకరకాలుగా ఏదైనా అనుకోవచ్చు, అంటే చాలా ఉంటూ ఉంటాయి అనమాట. ఇస్తారు గారు అయితే మనతో పాటు ఉన్నారు. హాయ్ మేడం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? జస్ట్ బాగున్నారా? చాలా బాగున్నాను. చాలా క్యూట్ గా ఉన్నారు కదా. అయ్యో, అంటే ఆ స్మైల్ చూడంగానే నాకు ఆ కళ్ళు ఉంటాయి చూసారండి, బాబా బాబా ఎంత అద్భుతంగా ఉంటాయంటే నిజంగా. నేనైతే సీరియస్ గా అవి చూసి 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 ఇలా కాదు, డైరెక్ట్ గా వెళ్ళి కూర్చొని మాట్లాడాలి, అసలు వదిలిపెట్టకూడదు అని చెప్పేసి ఒకటి స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయా. ఎప్పుడు వస్తారని చూస్తూ ఉన్నా. సో చాలా రోజుల తర్వాత సడన్ గా అలా మాయలా అలా వచ్చేసాను. సో వాట్ ఈస్ మాయా? మాయా ఇస్ an emotional drama with the pinch of horror and thriller. ఓకే, ఎందుకు బ్యాక్ టు బ్యాక్ హారర్ థ్రిల్లర్ ఇవే చేస్తున్నారు? రొమాంటిక్ గా ఒక లవ్ స్టోరీ బాగా అలా నచ్చేలాగా ఫ్యాన్స్ కోసం చేయొచ్చు కదా. అలా రాయాలి కదా ఎవరో, నాకు తెలియదు. నాకు వచ్చే ఆఫర్స్ లో ఇప్పుడు నాకు తెలిసి నేను వినే ప్రతి సెకండ్ స్క్రిప్ట్ ఇస్ అబౌట్ క్రైమ్ అండ్ థ్రిల్లర్, సంథింగ్ లైక్ దిస్. బికాస్ ఐ థింక్ ఓవరాల్ ఆడియన్స్ కూడా అదే ఇష్టపడుతున్నారు. ఓవరాల్ గా వేవ్ అదే ఉంది. ప్రతి ఒక్కరు క్రిమినల్ యూనో సెటప్ లోనే ఏదో ఒకటి ప్లాన్ చేస్తున్నారు కాబట్టి అలాంటివి ఎక్కువ వస్తున్నాయి. లవ్ స్టోరీ ఈ మధ్య ఎవరు నేను విననే లేదు. ఐ నెవర్ హర్డ్ ఎనీథింగ్ లవ్. ఐ థింక్ మేబీ మీరు చెప్పినట్టు ఒక మంచి కథ ఎవరైనా మంచిగా ఒక లవ్ బేస్డ్ రాస్తే వై నాట్. కొత్తగా మంచిగా ఏదో నేను చేయలేని క్యారెక్టర్ మంచిగా రాస్తే డెఫినెట్ గా చేస్తాను. ఫుల్ రొమాంటిక్ అయినా ఓకే లైక్ అర్జున్ రెడ్డి యానిమల్. అర్జున్ రెడ్డి యానిమల్ రొమాంటిక్ అంటున్నారా మీరు? అందులో రొమాన్స్ ఉంది కదా, ఆ రేంజ్ లవ్ స్టోరీ కమ్ రొమాన్స్ రెండు కలిసి. It depends. No, I would not do an animal. I would not do an Arjun Reddy maybe. But again, if the script is different, ante I don't like violence, irrelevant violence. Okay. If violence kavali, Vikram has violence. I'm always talking about Vikram lately because I think in many ways adi oka manchi oka benchmark set chesukundi ani na namakam. But Vikram lanti cinema is it has violence, but it is relevant. Oka daniki oka sambandham reason alanti oka violence aithe okay. బట్ ఊరికే నడుస్తుంది కదా, జనాలు చూస్తారు కదా అని చెప్పి రొమాన్స్ కానీ వయలెన్స్ కానీ దేనికి కూడా ఒక అర్థం ఉంటేనే అది మీనింగ్ఫుల్ అనిపిస్తుంది నాకు. సో ఇఫ్ ఇట్ ఇస్ రెలవెంట్, ఇఫ్ ఇట్ హ్యాస్ ఎనీ సెన్స్, దానివల్ల ఏదో ఒక స్టోరీ, ఆ స్టోరీకి ఏదో ఒక మీనింగ్, ఒక థాట్ ప్రొవోకింగ్ ఐడియా ఏదో ఒకటి ఉంటే మాత్రమే ఇట్ ఇస్ పర్పస్ఫుల్. అదర్వైజ్ ఇట్ ఇస్ పర్పసే లేదని నా నమ్మకం. సో ఒక స్టోరీకి ఏదైనా ఒక మంచి మీనింగ్ బాగుంటే, పర్పస్ బాగుంటే చేస్తాను చెప్పేసి అంటున్నారు. మాయాలో అలాంటి నచ్చిన ఇదేంటండి? ద ఎమోషన్ బిహైండ్ ఇట్ అండి. దర్ ఇస్ అ స్ట్రాంగ్ ఎమోషన్. మీకు ఓపెనింగ్ అయ్యేటప్పుడు సినిమా దీని గురించేమో దాని గురించేమో దేనికి ఇది ఎందుకు అలా అనే క్వశ్చన్స్ వస్తూ ఉంటుంది. బట్ టువర్డ్స్ ది ఎండ్ మీకు రివీల్ అయ్యే నిజం అండ్ రివీల్ అయ్యే ఎమోషన్ విల్ జస్టిఫై ద హోల్ ఫిల్మ్. అండ్ దట్ ఈస్ వాట్ ఐ లైక్. నాకు కూడా సినిమా సెకండ్ హాఫ్ లో చాలా నచ్చింది నరేషన్ వినేటప్పుడే. ఫస్ట్ హాఫ్ లో నేను ఓకే సో బాగుంటుందో లేదా, చేయాలా వద్దా అనే మైండ్ సెట్ తోనే వింటున్నాను. బట్ సెకండ్ హాఫ్ నరేషన్ స్టార్ట్ అయ్యాక, అది కూడా క్లైమాక్స్ విన్నాక ఇమీడియట్ గా ఎస్ అన్నాను. సో మీకు కూడా సినిమా చూసేటప్పుడు ఆ సేమ్ ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ట్రయల్ షో రోజు అందరూ చూసేటప్పుడు కూడా నేను నోటీస్ చేశాను, అందరూ అంతే ఫస్ట్ ఏం సినిమా ఇది అన్నట్టే అన్నారు, కానీ లాస్ట్ కి లేదు సినిమా బాగుంది అన్నారు. చాలా సినిమాల్లో హాట్ గా రొమాంటిక్ గా చాలా లైక్ ఈ రేంజ్ లో కనిపిస్తున్నారు. స్పెషల్ రీజన్ ఏమైనా ఉందా స్పెసిఫిక్ గా? రీజన్ ఏం లేదండి. వాళ్ళ డైరెక్టర్స్ ఎలా ఇమాజిన్, సినిమా ఇస్ నాట్ మై విజన్ కదా, నేను దాన్ని రాయలేదు, నేను దాన్ని ఇమాజిన్ చేయలేదు, నేను జస్ట్ దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాను అంతే. సో డైరెక్టర్ గారు వచ్చి నాకు ఈ రోల్ ఇలా ఉండాలని ఉండండి, ఇలా చూపించాలనుకున్నాను నేను, ఈ క్యారెక్టర్ని ఇలా ప్రెజెంట్ చేయాలనుకున్నాను నేను అని చెప్పేసరికి ఓకే, ఇట్ ఇస్ దేర్ డ్రీమ్. ఇప్పుడు ఈ సినిమా ఈ డైరెక్టర్ ఇలా చూపించాలనుకున్నారు. సో వెన్ దే ఎక్స్ప్రెస్ దేర్ డిజైర్, దేర్ విజన్, వీఆర్ ఓన్లీ దేర్
their source of expression, because director will not be able to do the character. So వాళ్ళు నన్ను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ ఎలా కావాలంటారు, ఒక 2-3 వేరియేషన్స్ ఇస్తాను. వాట్ ఎవర్ దే సే ఇది నాకు నచ్చింది, ఇదే కంటిన్యూ అవ్వండి అయితే సేమ్ థింగ్ కంటిన్యూస్ అంతే. సో మాక్సిమం చేస్తున్న మూవీస్లలో కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. కొత్త డైరెక్టర్ కావచ్చు, కొత్త ప్రొడ్యూసర్ కావచ్చు, కొత్త డిఓపి కావచ్చు. ఇలా కొత్త వాళ్ళ త్రూనే వెళ్ళాలి అని ఎందుకు అనుకుంటున్నారు? అంటే పెద్దవాళ్ళు రావట్లేదా, పాత వాళ్ళు రావట్లేదా, లేదంటే కొత్త వాళ్ళు వస్తున్నారు? నేను అలా ఆలోచించి పర్పస్ఫుల్ గా ఏం చేయట్లేదు. నేను వాళ్ళకి అవసరం ఇవ్వట్లేదు, ఆపర్చునిటీ ఇవ్వటం కాదు, వాళ్ళు నాకు ఆపర్చునిటీ ఇస్తున్నారు. అండ్ యాక్చువల్లీ నేను ఉన్నప్పుడు వాళ్ళు నా మీద నమ్మకం పెట్టుకొని వస్తున్నారు అనమాట. మేడం మీరు నో అన్నారు అని మాకు తెలుసు ఫస్ట్తోనే, హే అలాంటి నాకు ప్రెషర్ పెట్టకండి అంటే, లేదండి మీరైతే అట్లీస్ట్ మనకు ఒక ఆపర్చునిటీ ఇస్తారు, ఒక మంచి కథ అయితే మీరు అట్లీస్ట్ వినే మైండ్ అయినా మీకు ఉంది, మీరు అట్లీస్ట్ యూఆర్ ఓపెన్ టు లిస్నింగ్ టు అవర్ స్టోరీ, సో వీఆర్ కమింగ్ విత్ దట్ ఎక్స్పెక్టేషన్, ప్లీజ్ లిసన్ టు అవర్ స్టోరీ అంటారు. చాలా స్టోరీస్ వింటాను, అందరికీ ఓకే అని చెప్పాను. ఐ లిసన్ టు ఎవ్రీబడి, బట్ ఐ ఓన్లీ సే ఎస్ టు అ ఫ్యూ హూ ఐ ఫైండ్ ఇస్ ఓకే, దే డిజర్వ్, ఒక చేద్దాం వీళ్ళతో చేసే ఒక పొటెన్షియల్ ఉంది అని ఫీల్ అయ్యే వాళ్ళతో మాత్రమే కలిసి వర్క్ చేస్తున్నాను. పెద్ద బ్యానర్స్, పెద్ద డైరెక్టర్స్ కూడా అప్రోచ్ అవుతున్నారు, అవి కూడా చేస్తున్నాను. ఇప్పుడు డెవిల్ వచ్చింది, మన రవితేజ గారి ప్రొడక్షన్లో చాంగురే బంగారు రాజా వచ్చింది. సో అప్పుడప్పుడు వస్తున్నాయి. అన్నిటిలో కూడా ఇది పెద్ద బ్యానర్ కాబట్టి నేను చేయాలని నేను చేయట్లేదు, అక్కడ కూడా అవకాశం ఉంది, నేను వింటాను. నాకు ఒక మంచి రోల్లో లేదు, నేను చేయొచ్చు, మంచి పొటెన్షియల్, ఒక స్కోప్ ఉన్న క్యారెక్టర్ అనిపిస్తే చేస్తాను. లేకపోతే అక్కడ కూడా సారీ అండి, నాకు మంచి స్కోప్ ఉన్న చిన్న సినిమా కొత్త వాళ్ళతో అండ్ ఒక పెద్ద సినిమా విత్ నో స్కోప్ చిన్న రోల్ అయితే ఐ డోంట్ మైండ్ డూయింగ్ సో కాల్డ్ చిన్న సినిమా విత్ కొత్త మేకర్స్తో పెద్ద రోల్ చేయడం ప్రిఫర్ చేస్తాను నేను. పెద్ద బ్యానర్ కాబట్టి ఏమి వెయిటేజ్ లేని క్యారెక్టర్ ఐఎమ్ ఓకే టు లెట్ ఇట్ గో. అంటే ఈ కొత్త వాళ్ళు, కొత్త డైరెక్టర్స్ వస్తే లీడ్ క్యారెక్టర్లు ఇస్తారు, పెద్దవాళ్ళు అయితే ఏదో సైడ్ క్యారెక్టర్, అత్త క్యారెక్టర్, చెల్లి క్యారెక్టర్ ఇలాంటిది వస్తూ ఉంటుంది. అందుకే అది కాదు అని ఇదే చేస్తున్నారేమో అని నాకు వచ్చిన థాట్. ఆ మెయిన్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ తలా అని ఒక సినిమా వస్తుంది, అందులో త్రూ అవుట్ అది కూడా వేరే సబ్జెక్ట్, ఇట్స్ బిగ్ బ్యానర్, మంచి డైరెక్టరే, బట్ ద క్యారెక్టర్ ఇస్ త్రూ అవుట్. అలా ఏం లేదు, అంటే డిపెండింగ్ ఆన్ అంటే రైటింగ్ మీద ఉంటుంది కదా అది డెవలప్. అంటే ఇప్పుడు క్యారెక్టర్ ఎస్తర్ గారికి చిన్న రోల్ ఇవ్వాలని వాళ్ళు రాయట్లేదు, మొత్తం స్క్రిప్ట్ రాస్తున్నారు, ఆ స్క్రిప్ట్ లో కాస్టింగ్ ఎవరు ఎక్కడ సెట్ అవుతున్నారు అనేది చూస్తున్నారు. సో బేస్డ్ ఆన్ దాట్ ఇప్పుడు డెవిల్ సినిమాలో నాకు అది రోల్, ఆ రోల్ నేను కాకపోతే ఇంకెవరు ప్లే చేయాల్సింది, వన్ క్వశ్చన్. నేను ఆ రోల్ కాకపోతే ఆ సినిమాలో ఆ క్యాన్వస్ లో నేను ఏ రోల్ ప్లే చేయాల్సింది, అది ఇంకో క్వశ్చన్. సో మెనీ టైమ్స్ దే వాంట్ మీ టు బీ అ పార్ట్ ఆఫ్ దేర్ ప్రాజెక్ట్, వాళ్ళ ప్రాజెక్ట్లో నేను ఉండాలనేది ఉంటుంది, కానీ నేను సెట్ అయ్యే క్యారెక్టర్స్ అంతే రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఒక 3 అమ్మాయిలు ఉన్నారు, 3 ఫీమేల్ క్యారెక్టర్స్ ఆర్ దేర్, అందులో ఎవరికి ఏది ఇవ్వాలంటే ఈ ఫేస్ ఈ క్యారెక్టర్కి సెట్ అవుతుంది. సో ఎవరు ప్రయత్నించి కావాలని అలా చేయట్లేదు, ఆ పరిస్థితులు అలా వస్తాయి. ఇప్పుడు రవితేజ గారి మూవీలో చాంగోరి బంగారు రాజులో అది నాకే అని ఫిక్స్ అయిపోయి, అంటే ఆ రోల్ ఇంకొకరికి ఎవరొకరు నా డేట్స్ లేక వేరే ఒకరిని తీసుకొని 2 days షూట్ చేశాక లేదు, ఎస్తర్ గారే కావాలని రీషూట్ చేసి మళ్ళీ ఆ క్యారెక్టర్ రీషూట్ చేశారు. అండ్ మళ్ళీ డబ్బింగ్ చేసేటప్పుడు కూడా డేట్స్ లేవని చెప్పి వేరే వాళ్ళ దగ్గర డబ్బు చేపిస్తే లాస్ట్ ఒకసారి వినేటప్పుడు డబ్బింగ్ అందరూ నేను లేనప్పుడు నాకు అదే మళ్ళీ కాల్ వచ్చింది, మేడం డబ్బింగ్కి మీరే కావాలంటే, ఎందుకు ఏమైందంటే లేదు ట్రయల్ షో అని వేసాము, ప్లే అవుతుంది, మీ క్యారెక్టర్ రాగానే వేరే వాయిస్ వస్తే ఇలా వెతుకుతున్నట్టు రవితేజ గారు, ఎవరి వాయిస్ అది, అమ్మాయి వాయిస్ ఎక్కడ. సో ఇప్పుడు నా వాయిస్ రిజిస్టర్ అయిపోయి ఫేస్ నాది చూపించి ఇంకో వాయిస్ వస్తే ఎవరు మాట్లాడుతున్నారు, ఏమైపోయింది మీకు, ఆమెతో ఎందుకు డబ్బింగ్ చేయించలేదు మీరు అని అడిగారంట. సో మళ్ళీ పిలిచి మళ్ళీ రీడబ్ చేపించారు. సో కొన్ని థింగ్స్ దే ఆర్ వెరీ పర్టిక్యులర్. ఈ రోల్ ఎస్తర్ గారికే కావాలని చేసినప్పుడు వాళ్ళు కూడా అంత పర్టికులర్గానే చేస్తున్నారు. కొన్నిసార్లు ఎలా అయిపోతుందంటే కొన్ని సినిమాల్లో ఒక్క అమ్మాయి కావాలి, 1 ఫీమేల్, ఆ ఫీమేల్ ఎవరైనా పర్లేదు కానీ ఫీమేల్ అయిపోతే చాలు, ఇది కాకపోతే సో ఒక పేరు పెట్టి /// ఇట్ కెన్ బి ఎనీబడి. అలా ఉన్నప్పుడు అది నేనే చేయాలనేం లేదు, ఎవరు చేసినా పర్లేదు. ఎస్తర్ గారే చేయాలని రాసిన ఒక చిన్న రోల్ ఉన్నా అది నా కోసం కస్టమైజ్డ్, నన్ను మైండ్ లో పెట్టి రాసి ఉంటుంది కాబట్టి అది సెట్ అయిపోయిందండి. సో దానికోసం అలా ఆలోచించి రాస్తుంటే నిజంగా అది బాగుంటుంది. సో అలాంటి సినిమాలే నేను ప్రిఫర్ చేస్తాను. ఓకే. సో ఎస్తర్ గారు ఎప్పుడైతే సోషల్ మీడియాలో మీ గురించి చాలా ఒక రేంజ్లో వచ్చింది, హైప్ అయింది, ఎప్పుడైతే మీకు డివోర్స్ అయింది అదంతా జరిగిందో ఆ తర్వాత నుండి మీరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. మూవీ ఫీల్డ్ అనగానే, ఇండస్ట్రీ అనగానే చాలా మంది వరకు ఒకటి మాత్రం థాట్ వస్తూ ఉంటుంది, అమ్మాయి అనగానే కమిట్మెంట్ అనేది కంపల్సరీ తీసుకుంటూ ఉంటారు, అడుగుతారు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ప్రతి ఒక్కరు ఇలాంటివి ఉంటూ ఉంటాయని చెప్పేసి అంటూ ఉంటారు. ఇలాంటిది మీరు ఏమైనా ఫేస్ చేశారా? ఇన్ని సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు, అడిగిన వాళ్ళు ఉన్నారు ఎవరిని? ఓపెన్గా డైరెక్ట్గా చెప్పండి, లేదు
చెప్పలేను అంటే మాత్రం ఈ క్వశ్చన్ స్కిప్ చేసేద్దాం. లేదు లేదు అలా ఏం లేదు. ముందు నేను ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ వచ్చినప్పుడు ఇండస్ట్రీ కొత్తగా వచ్చినప్పుడు చాలా అలాంటిది విన్నాను. అండ్ నాకు కూడా ఇండైరెక్ట్ గా చెప్పేవారు, మీరు కూడా అలా చేయకపోతే చాలా కష్టం ఉంది ఇండస్ట్రీలో, మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే మీరు ఇంకా నో అదర్ చాయిస్, అందరు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, ఎగ్జాంపుల్స్ ఇవ్వడం వేరే వేరే మేనేజర్స్ ద్వారా కానీ కాలీగ్స్ ద్వారా కానీ ఒక ఇండైరెక్ట్ అడ్వైస్ లాగా. బ్యాడ్ అని కాదు, దే ఆర్ ఆల్సో థింకింగ్ దట్ ఇంత మంచి అమ్మాయి ఓన్లీ దానికోసం ఎందుకు మీరు రిటర్న్, వై ఆర్ యూ స్టెప్పింగ్ బ్యాక్ బికాస్ ఆఫ్ దట్ వన్ థింగ్. ఒకటే కదా, అదొకటే కదా, కొన్ని ఇదే కదా, వెన్ యూ డూ ఇట్ ఫర్ సమ్ టైమ్స్ దెన్ యూ విల్ బికమ్ అ ఫేమస్ స్టార్ కదా, ఎందుకు అందరు చేసేటప్పుడు మీరు ఆ ఒక్క రీజన్ కోసం ఎందుకు ఉండిపోతున్నారు అన్నట్టుగా కూడా చాలా మంది దే హ్యావ్ కైండ్ ఆఫ్ అడ్వైజ్డ్ మీ సేయింగ్ డోంట్ రూయిన్ యువర్ ఎంటైర్ కెరియర్ బికాస్ ఆఫ్ దాట్ అన్నట్టు అప్పుడు చెప్పారు. బట్ స్టిల్ నాకు ఎప్పుడు ఎవ్వరు ఆ ఒక్క మాటకి నన్ను కన్విన్స్ అయ్యే సబ్జెక్ట్ కాదు నాకు అది. నేను ఎన్నిసార్లు ఎంతమంది నాకు చెప్పినా 10 సార్లు విన్నాక సరేలే అని కన్విన్స్ అయ్యే సబ్జెక్ట్ కాదు అది. ఏదో ఒక కొత్త కూర తీసుకుని ట్రై చేయండి, ఫుడ్ బాగుంటుంది అని చెప్పి కన్విన్స్ చేయడం వేరు. ఎథిక్స్ కి ఆపోజిట్ గా వెళ్ళి అది నాకు ఎవరు ఎంతసార్లు చెప్పినా నేను కన్విన్స్ అవ్వలేదు. అందువల్ల నాకు చాలా సంవత్సరాల మధ్యలో నాకు కొంచెం అది ఆల్మోస్ట్ ఐ వాజ్ బాయ్కాటెడ్ బై సో మెనీ మేనేజర్స్. ఇప్పుడు కూడా ఐ డోంట్ థింక్ మెనీ మేనేజర్స్ లైక్ మీ. చాలా మేనేజర్స్ కి నేను పెద్ద ఫేవరెట్ కాదు, ఎందుకంటే వాళ్ళకి నా నుంచి వచ్చే బిజినెస్ నేను ఒప్పుకుని ఉంటే వాళ్ళకి వచ్చే వాళ్ళ కమిషన్లు కట్ అయిపోతున్నాయి కాబట్టి I don't think many managers like me. Even today నాకు డైరెక్ట్ అప్రోచ్ అయ్యేది డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ డైరెక్ట్ అప్రోచ్ అవుతారు అండ్ అలా అవుతారు. కానీ చాలా మందికి ఆ టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ కి కూడా అండ్ ఆ టేస్ట్ ఉన్న మేనేజర్స్ కి కూడా దాంట్లో నుంచే డబ్బులు సంపాదించుకుని తినే వాళ్ళకి నేను పెద్దగా నచ్చే అవసరం కూడా లేదు. పర్లేదు, వాళ్ళ రూట్ వేరు, మన రూట్ వేరు. బట్ ఇప్పుడు వాళ్ళకి ఆ క్లారిటీ వచ్చింది ఏంటంటే ఈమెతో ఇవి వర్కౌట్ కాదు. సో మధ్యలో ఒకసారి ఏం చేశారంటే నా నంబర్స్ ఎవరికి ఇచ్చేవాళ్ళు కాదు. ఎవరైనా ఎస్తర్ గారు కావాలంటే ఆమె ఇండస్ట్రీ వదిలేసింది, ఆమె తెలుగు మీద ఫోకస్ చేయట్లేదు, ఇంట్రెస్ట్ లేదనే టాక్. సో ఇలాంటిది చేసి ఒక సటిల్ నాకు లెసన్ నేర్పించాలి అనే ఒక ప్రయత్నం జరిగింది. నాకు తెలుసు బాయ్కాట్ చేశారు చాలా మంది. తర్వాత కలిసాక చెప్తారా ఎవరు ఏమని, ఎవరు అది చాలా మంది. ఇట్స్ నాట్ వన్ పర్సన్, ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్. అంటే ఇప్పుడు సమాజంలో ఎలా గ్రూప్ ఉంది, గుడ్ అండ్ బ్యాడ్ ఎలా ఉంది, ఇట్ ఈస్ అ బంచ్ ఆఫ్ పీపుల్. ఇట్ ఈస్ నాట్ ఒక్క పర్సన్ కూర్చొని అలా చేయట్లేదు. చాలా మంది అది ఒక కమ్యూనిటీ దాని మీదనే రన్ అవుతుందని మనకి కళ్ళకి కనిపిస్తుంది. మేమే ఎన్నోసారి ఆడియన్స్ కామెంట్స్ లో నేను చూస్తుంటాను, ట్రోల్స్ లో చూస్తుంటాను, ఎందుకు వీళ్ళు ఉన్నారు ఈ సినిమాలో, ఎందుకు వాళ్ళు ఉన్నారు, అసలు ఈ అమ్మాయి ఎక్కడుంది సినిమాలో లేనే లేదు. చాలా సారి అలాంటి టాక్స్ జనాలకి కూడా అది తెలుసు. బట్ దే ఆర్ దేర్, దే రన్ ఆన్ ఇట్ అండ్ ఇట్ వర్క్స్ అవుట్ ఫర్ దెమ్. Then there is a smaller group of people for whom it doesn't work. మనకి అది వర్కౌట్ కాదు, మనం ఇంతే ఇలాగే వర్క్ అవుతున్నాం, దిస్ ఈస్ అవర్ వర్కింగ్ కల్చర్. బట్ అది అండర్స్టాండ్ చేయడానికి లేదు. చాలా వరకు వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఏదో ఒక రోజు కన్విన్స్ అయిపోతుంది, ఏదో ఒక రోజు దారి లేక లేదా ఫుల్ ఏమంటారు ఒక రాక్ బాటమ్ హిట్ అయ్యాక ఇంకా దారిని లేదన్నాక అయినా మన దారికి వస్తుందేమో అనే ఒక వేరే ఏ దిక్కు లేదు, ఇంకా ఒక హోప్ ఉంటుంది. సో అప్పుడు దాకా వెయిట్ చేశారేమో. సో అప్పుడు దాకా కొన్ని అదే నాకు ఇప్పుడు కూడా చెప్తున్నాను చాలా సారి, ఆ సినిమాకి మీకోసం కాంటాక్ట్ అయ్యాము, ఈ సినిమాకి మీకోసం కాంటాక్ట్ అయ్యాము, మీ నంబర్ ఇవ్వలేదు, లేదు అమ్మాయి ఇండస్ట్రీ వదిలేసింది అన్నట్టు చేశారు అని అన్ని అప్పుడు ఫేస్ చేశాను. బట్ ఇప్పుడు ఐ థింక్ ఇప్పుడు 10 years తర్వాత కూడా ఐ డోంట్ థింక్ ఎవరికి ఆ డౌట్ ఉంది అని వాళ్ళు ఆల్రెడీ నా దీనికే రావట్లేదు, నన్ను వదిలేశారు. ఇంకా ఓకే పోనీ అమ్మాయి ఏదైనా చేసుకొని అమ్మాయి లైఫ్ అమ్మాయికి, మన లైఫ్ మనకి అన్నట్టు. నేను కొన్ని విన్నానండి, ఎలా అంటే మూవీ స్టార్ట్ అయిపోయిన తర్వాత, మూవీ మధ్యలోకి వచ్చిన తర్వాత ఏదైనా లొకేషన్ కానీ బయటికి తీసుకెళ్ళిపోయి హోటల్ రూమ్లు కొట్టి డోర్ నాక్ చేసి లోపలికి వచ్చి రకరకాలుగా బిహేవ్ చేస్తూ ఉంటారు కొంతమంది ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ అని చెప్పి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. అవునంట, నేను కూడా నాకు అలాంటివి జరగలేదు, బట్ అలాంటి నేను విన్నాను, నాకు అది తెలుసు, అలాంటిది విన్నాను కాబట్టి నేను చాలా జాగ్రత్త. అందుకే ఎప్పుడు కూడా నాకు అలాంటి ఒక సిచ్యువేషన్ కి నేను వెళ్ళకుండానే చూశాను. ఎందుకంటే ఒక్కసారి ఆ పరిస్థితికి వెళ్ళి ఆ మనుషుల ఫేస్ చూసి వాళ్ళ ఫేస్ నుంచి ఆ మాటలు విన్నాక వాళ్ళు మా దృష్టిలో చాలా కింద పడిపోతారు. మళ్ళీ ఆ సిచ్యువేషన్ మళ్ళీ అదే ఇండస్ట్రీలో వాళ్ళ ఫేసెస్ చూసుకొని పనిచేయడానికి చాలా గలీజ్గా ఉంటుంది. సో దూరం నుంచి వినేటప్పుడే ఐఎమ్ లైక్ ఓకే, ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దట్ సిచ్యువేషన్. నాకు ఆ సిచ్యువేషన్లో వెళ్ళడం ఇష్టం లేదు. I don't want to be there. I don't want to put myself in that position, which is why I'd rather not do that film. నాకు ఆ సినిమా చేయకపోయినా నాకేం బాధ లేదు. నేను ఇష్టంతో సినిమా ఇండస్ట్రీ ఇష్టముండి సినిమా చేసే వ్యక్తి అంతే కానీ డబ్బుల కోసం, ఫేమ్ కోసం లేదా ఇలాంటి అడ్డమైన ఏది కోరికలు పెట్టుకొని ఇండస్ట్రీకి వచ్చిన మనిషిని కాదు. కాబట్టి ఐ డోంట్ మైండ్, నాకు ఇంకో 2 years సినిమా చేయకపోయినా పర్లేదు. బట్ చేసేటప్పుడు నాకు నచ్చి నాకు ఇష్టమైన సినిమా చేసి హ్యాపీగా ఇలా మంచిగా అందరితో హ్యాపీగా ఉంటాను. వచ్చి అలా ప్రపోజ్ చేస్తూ ఫ్లైట్ చేస్తూ ఉంటే ఎస్
ఉన్నది ఉన్నట్టుగా హార్ట్ లో ఉన్నది నోట్లో ఉండాలి, మైండ్ లో ఉన్నది నోట్లో ఉండాలి. నోట్లో ఒకటి, మైండ్ లో ఒకటి, హార్ట్ లో ఒకటి పెట్టుకుని అవన్నీ నాకు నా ప్రాబ్లం ఏంటి తెలుసండి, నా చుట్టూ నా కాంపిటీషన్ ఎక్కువైపోయింది, అందుకే నేను ఫ్లడ్ చేయలేకపోతున్నాను మిమ్మల్ని. ఇంకో విషయం ఏంటంటే ఓకే, మూవీస్ గురించి ఇంకోటి అడగాలనుకున్నాను. ఒక లీడ్ హీరోయిన్ లైక్ త్రిష గారు, మీకు ఐడియా ఉందండి? త్రిష గారి మీద ఒక వర్డ్ వచ్చిందండి, ఏఐడిఎంకే ఎక్స్ఎమ్ఎల్ఏ రాజు గారు అని చెప్పి, అతను ఏంటంటే 25 lakhs ఇస్తే హీరోయిన్ నా హౌస్ లైక్ నా గెస్ట్ హౌస్కి వచ్చి నా ముందు డాన్స్ వేసింది అని చెప్పి చేసిందా? ఎస్, నా గెస్ట్ హౌస్కి వచ్చింది, నైట్ అంతా నా ముందు డాన్స్ వేసింది 25 lakhsకి అని చెప్పి ఒక వర్డ్ పాస్ చేశారు. దీని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు? షాక్, నేను అది చేసిందా అన్నదే అడుగుతున్నాను. నాకు సీరియస్ గా ఇది పెద్ద న్యూస్ అండి. ఐ డోంట్ నో, అంటే కొన్ని థింగ్స్ నేను ఏం చేస్తున్నాను ముందు నుంచి ఇప్పుడు దాకా, ఐఎమ్ జస్ట్ మైండింగ్ మై ఓన్ బిజినెస్. నేను నా వర్క్ మీద, నా బిజినెస్, నా గురించి ఎంతైనా జరిగింది ఓపెన్ గా చెప్తాను. బికాజ్ అది నా గురించి నాకు షూర్ షార్ట్ గా తెలిసిన విషయాలు నేను మాట్లాడొచ్చు. కొన్ని విషయాలు నా విషయాలు కాకపోయినా కొన్ని నాకు తెలిసినవి, నేను చెప్పాను కదా, నేను కూడా విన్నాను, నేను కూడా చూశాను అన్న విషయాల గురించి మాట్లాడొచ్చు. 100% మనకి తెలియలేని విషయాలు, మనకు కూడా అది ఎక్కడో మీరు ఇప్పుడు చెప్తే నేను విన్నాను అంతే తెలుసు అనే విషయాల గురించి నాకేం మాట్లాడవచ్చు. ఐ కెన్ జస్ట్ అవునా అని చెప్పొచ్చు అంతేగాని నిజమా నిజం కాదా ఎలా తెలుసు? ఇంకోటి కూడా జరిగింది, అన్నపూర్ణమ్మ గారు ఒక వర్డ్ చెప్పారు, ఆడపిల్లలకి అర్ధరాత్రి రోడ్ల మీద పనేంటి, పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకొని పొట్టి పొట్టి బట్టలు వేసుకొని రోడ్ల మీద తిరుగుతుంటే రేపులు జరగక ఇంకేం జరుగుద్ది అని ఒక మాట అంటే, ఆవిడకి ఆపోజిట్లో ఇంకొక అమ్మాయి కౌంటర్ ఇచ్చింది అనమాట. ఎలా అంటే ఇప్పుడు మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకే ఆడపిల్లలు బయటికి వెళ్ళాలా, అదే టైంలో పిల్లల్ని కనాలా అనే రకంగా కౌంటర్ ఇచ్చింది. అది పెద్ద ఇదవుతుంది, ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ట్రెండ్ అవుతుంది. సో దాని మీద మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఇద్దరులో రెండింటి కూడా అర్థం లేదు. యాక్చువల్లీ రేప్స్ ఓన్లీ మిడ్ నైట్లో జరుగుతున్నాయా? అది ఇంకో క్వశ్చన్. ఎవరు చెప్పారు? రేప్స్ మిడ్ నైట్లో మాత్రమే జరగట్లేదు కదా, డే టైంలో కూడా జరుగుతున్నాయి. పొట్టి పొట్టి డ్రెస్ వేసుకోలేని అమ్మాయిలకు కూడా జరుగుతున్నాయి, అమ్మమ్మలకు కూడా రేప్స్ జరుగుతున్నాయి, చిన్న 5-6 months బేబీస్ కూడా రేప్ అవుతున్నాయి. ఇది 6 months బేబీ, 1 year old బేబీ ఏ డ్రెస్ వేసుకుని ఎక్కడ తిరిగిందని? ఆ టైంలో ఆ డ్రెస్సింగ్ సెన్స్ మీద మీరు చెప్పే వర్డ్, ఆ టైంలో అబ్బాయిలు ఎందుకు రోడ్లో ఉన్నారు? అబ్బాయిలు కూడా రోడ్లో ఉండకూడదు కదా. మిడ్ నైట్ కి మంచిగా 9:30, 10:30, 11 మాక్సిమం ఓకే, పబ్కి వెళ్తారా, ఎక్కడ వెళ్తారా, రిటర్న్ వచ్చి పడుకునేట. మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు, ఈవెన్ హ్యూమన్ నేచర్ న్యాచురల్. ఇప్పుడు ఇంత బిజీగా ఉన్నాను, ఇది ఫినిష్ అయ్యాక మై ఫస్ట్ డిజైర్ ఇస్ టు గో హోమ్ అండ్ స్లీప్. ఎప్పుడు ఒకసారి ఇంటికి వెళ్ళి పడుకుంటానా, ఇది అయ్యాక నాకు పార్టీకి వెళ్ళాలి అనే ఫీలింగ్ నాకైతే ఆటోమేటిక్ గా రాదు. సో నిజంగా పని ఉండి, నిజంగా లైఫ్ లో చదువు ఉండి, లైఫ్ లో ఏదో ఒకటి చెయ్యాలి అని ఉన్న మనుషులు, వర్క్ ఉన్న మనుషులు, వర్క్ ఫినిష్ అయ్యాక ఎప్పుడు ఒకసారి ఇంటికి వెళ్తామా అని ఉంటాం మేము. సో అమ్మాయిలు రోడ్లో ఉండకూడదు, కరెక్ట్. అబ్బాయిలు కూడా రోడ్లో ఉండకూడదు. ఆ టైంలో అందరూ ఒక సివిలైజ్డ్ సొసైటీలో, ఒక సివిలైజ్డ్ సమాజంలో ఒక పర్టికులర్ టైం తర్వాత అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి, ప్రేయర్ చేయాలి, భోజనం చేయాలి, ఫ్యామిలీతో మాట్లాడి పడుకోవాలి. అది ఒక హెల్దీ సొసైటీ, హెల్దీ హ్యూమన్ బీయింగ్ ఉండాల్సిన పద్ధతి. అలా ఉంటే రేప్ మాత్రమే కాదు, మన సమాజంలోనే ఎంతో పెద్ద చెత్త బ్యాడ్ థింగ్స్ అనేది జరగవు. సో ఎస్, అమ్మాయిలు చెత్త డ్రెస్సులు వేసుకుని తిరగకూడదు, కరెక్ట్. అట్ ద సేమ్ టైం అబ్బాయిలు కూడా చెత్త థాట్స్ తీసుకుని రోడ్లు తిరగకూడదు. అబ్బాయిలు కూడా రైట్ టైంకి ఇంటికి వెళ్ళి మంచిగా హాయిగా పడుకోవాలి. మీరు ఇద్దరికి సపోర్ట్ చేస్తారు? ఎస్, ఇద్దరు దాంట్లో ఎవ్వరు మాట్లాడడంలో 100% రైట్ ఉండదు, 100% రాంగ్ ఉండదు. అందరి మాటలో ఏదో ఒక పర్సంటేజ్ రైట్, ఏదో ఒక పర్సంటేజ్ రాంగ్ ఉంటుంది. కొందరిలో 70% రాంగ్, 30% రైట్, కొందరిలో 30% రైట్, 70% రాంగ్. సో ఇట్ డిపెండ్స్. బట్ మంచిది అనేది ప్రతి ఒక్క మాటల్లో ఉంది. ఆమె చెప్పిన దాంట్లో కూడా ఒక పాయింట్ ఇస్ రైట్, దట్ ఎస్, ఈ టైం తర్వాత మిడ్ నైట్ 1 o'clock, 2 o'clock, 3 o'clock ఎవరు ఇప్పుడు రేప్స్ మాత్రమే కాదు, అబ్బాయిలు కూడా తాగి తిరుగుతుంటే ఒకరినొకరు చంపుతారు అదే టైంలో. ఇది రేజ్ ఫైట్స్, కోపంలో ఒకరు మంచి ఫ్రెండ్స్ ఇద్దరు పబ్కి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు ఏదో ఒక మాట మీద ఫైటింగ్ అయిపోయి ఒకరినొకరు కొట్టేసుకుంటాడు. అవన్నీ ఎప్పుడైతే నైట్కే అవుతాయి. సో రాంగ్ డిసిజన్స్ అనేది, ద రాంగ్ బిగిన్స్ ఫ్రమ్ 1 step. దాట్ స్టెప్ ఇస్ రోమింగ్ అరౌండ్ అట్ ద రాంగ్ టైం. మీరు ఏ టైంకి ఏం చేయాలి అదే టైంకి అది చేయాలి. ఇప్పుడు ఎప్పుడు టైంకి ఫుడ్ తినాలి, అదే టైం, అదే ఇది కూడా టైంకి ఒక స్కెడ్యూల్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. అది ఉంటే ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటుంది. రాంగ్ థాట్స్, రాంగ్ బిహేవియర్ అనేది ఉండదు, స్పేసే ఉండదు. సో ఆ పాయింట్ కరెక్ట్, అమ్మాయిలు తిరగకూడదు. బట్ ఐ యాడ్ టు ఇట్ దట్ అబ్బాయిలు కూడా తిరగకూడదు, అబ్బాయిలు కూడా రైట్ టైంకి ఇంటికి వెళ్ళాలి అనేది ఒక పాయింట్. అండ్ సెకండ్లీ ఇది రేప్స్ అనేది అథవా తప్పు పనులకి రైట్ టైం అనేది లేదు. రాంగ్ అది ఎప్పుడు చేసినా రాంగే, అది మిడ్ నైట్లో చేసిన రాంగే, మధ్యాహ్నం 12 o'clock చేసిన రాంగే. సో దాని ఇర్రెలెవెంట్ టు డ్రెస్, ఇర్రెలెవెంట్ టు జెండర్, ఇర్రెలెవెంట్ టు టైమింగ్స్. రాంగ్ ఇస్ రాంగ్, రైట్ ఇస్ రైట్. అది మనం ఎప్పుడు ఎంత తొందరగా అర్థం చేసుకుంటామో అంతే తొందరగా మనం మన లైఫ్ని సర్దుకోవచ్చు. ఓకే,
ఒక లవ్ ఫెయిల్యూర్ బాయ్ ఆర్ గర్ల్కి ఒక మాట చెప్పాలి అంటే ఏం చెప్తారండి? లవ్ ఫెయిల్యూర్ అవ్వగానే స్టేటస్లు పెట్టేసి హడావుడి చేసేస్తూ ఉంటారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది, అది ఫెయిలియర్ అయిందంటే అది లవ్ కాదు. ఓకే, లవ్ నెవర్ ఫెయిల్స్. ఓకే, ఇఫ్ ఇట్ హ్యాస్ ఫెయిల్డ్ ఇట్ ఈస్ నాట్ లవ్. అంత మీరు అర్థం చేసుకుంటే మీకు అది హార్ట్ బ్రేక్ అనేది ఉండదు. నిజంగా ఎవరో మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, ప్రేమ అంటే ఇది కాదు, చూడ్డానికి బాగుంది, ఓ మంచిగా ఉంటుంది కదా, మనం కలిసి ఉన్నప్పుడు ఎంత బాగుంటుంది, అది లవ్ కాదు. లవ్ ఈస్ ద రియల్ ఫార్మ్ ఆఫ్ లవ్, ద సెల్ఫ్లెస్, loving each other the way they are without any selfishness. If you really love a human being from heart, soul, mind, body, everything put together, you will never want to hurt that person. మీకు ఎప్పుడు కూడా ఆ మనిషిని నొప్పి ఇవ్వాలి, పెయిన్ ఇవ్వాలనే థాటే రాదు, వదిలేయాలనే కూడా థాట్ రాదు. నిజంగా బికాస్ ఐ ట్రూలీ బిలీవ్ ఇన్ దిస్. వై ఐ ఆల్సో డోంట్ ఫీల్ నాకు అంత తొందరగా అందరితో అటాచ్మెంట్ అలా అవ్వదు. ఎందుకంటే ఐ ట్రూలీ బిలీవ్, నేను అందరినీ ఫ్రెండ్స్ అని పిలువను, నేను అందరినీ వెళ్ళి హగ్ చేసి నాకు అలా చేయను. ఎందుకంటే అది హార్ట్ నుంచి రాకుండా చేయకూడదు. ఇండస్ట్రీలో ఇది కూడా ఎక్కువ, కలిసిన వాళ్ళందరినీ హగ్, కలిసిన వాళ్ళందరినీ మై బెస్ట్ ఫ్రెండ్, మై క్లోజ్ ఫ్రెండ్, మై ఫ్రెండ్. సి దెర్ ఆర్ కొలీగ్స్, వర్డ్స్ ఉన్నాయి అన్నిటికీ. దెర్ ఆర్ కొలీగ్స్, కలిసి పనిచేస్తున్నామా కొలీగ్స్ అని పిలవండి, వర్క్ ఫ్రెండ్స్ అని పిలవండి. వర్క్ లో కలిసి చేస్తున్నారు, ఫ్రెండ్షిప్ ఉంది, బట్ వర్క్ వరకే మీ ఫ్రెండ్షిప్, ఇట్ ఈస్ వర్క్ ఫ్రెండ్స్. బట్ హ్యావ్ పర్టికులర్ స్టేటస్ పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి అందరినీ ఒకే దీంట్లో కలిపి అన్ని రిలేషన్స్ ఒకే వాషింగ్ మిషన్ లో పెట్టి లేదా మిక్సర్ గ్రైండర్ లో పెట్టి రుద్ది చట్నీ చేస్తే దాంట్లో ఏముంది ఏం లేదు నాకు తెలియట్లేదు. మేక్ క్లియర్ డిస్టింక్షన్ ఆఫ్ యర్ ఎమోషన్స్. సో వెన్ లవ్ ఇస్ ప్యూర్, వెన్ లవ్ ఇస్ ట్రూ, వెన్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ యాక్చువల్లీ లవ్. కొందరు లస్ట్ ని లవ్ కింద పడేస్తారు, మ్యానిపులేషన్ ని లవ్ కింద పడేస్తారు. వాళ్ళకి ఏదో ఒకటి కావాలి, సెక్షువల్ డిజైర్స్, అది కూడా కావాలనేసరికి నాకు నీతో సెక్షువల్ డిజైర్స్ ఉన్నాయని చెప్తే అమ్మాయి కొడుతుంది, సో వెళ్ళి నాకు నీ మీద లవ్ ఉంది అని చెప్తారు. అది లవ్ కాదు యాక్చువల్లీ. మీకు ఏదో సెక్షువల్ డిజైర్ ఉంది, దానికి మీరు లవ్ పెయింట్ వేసి ఇది లవ్ అని చూపించి అమ్మాయిని పడేయాలనుకుంటున్నారు. అవన్నీ లవ్ కాదు. నిజంగా లవ్ అనేది ఉంటే, మీకు ఒకరి మనసు మీద, ఒక మనిషి మీద ప్రేమ ఉంటే, ఆ మనిషికి మీరు ఏమైనా పెయిన్ ఇవ్వరు. పెయిన్ ఇవ్వగలుగుతున్నారైతే అది ప్రేమ కాదు. ఓకే. సో ఎవరైనా మీకు హర్ట్ చేస్తున్నారు, ఎవరైనా మీకు డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు, ఎవరైనా మీకు మోసం చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది లవ్ కాదు. అండ్ ఇఫ్ ఇట్ హ్యాస్ ఫెయిల్డ్, ఇఫ్ ఇట్ హ్యాస్ బ్రోకన్ యూ, ఇఫ్ ఇట్ హ్యాస్ హర్ట్ యూ, ఇట్ ఈస్ నాట్ లవ్. Fantastic గా చెప్తున్నారు. Stop treating it as a heartache and a love failure. Love failure అనే పదం లేదు, మీ డిక్షనరీ నుంచి తీసి పడేయండి. మీకు ఎవరైనా ఫెయిల్ చేస్తే, డిసప్పాయింట్ చేస్తే నువ్వా నేనా అని చెప్పు, వదిలే లైఫ్ లో ముందుకెళ్ళి. ఓకే, ఇస్తర్ గారికి ఆల్రెడీ డివోర్స్డ్ కాబట్టి ఓకే, ఇది మరీ చెప్తున్నానే ఫీల్ అవద్దు. నెక్స్ట్ ఒకవేళ మీరు ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటారు కంపల్సరీ, చేసుకుంటే మెచ్యూర్డ్గా అతను ఎలాంటి వే ఆఫ్ థింకింగ్ ఉన్నవాడిని చేసుకుంటారు? ఇలాంటి థింకింగ్ ఉండాలండి. దట్ పర్సన్ షుడ్ వాల్యూ మీ, దట్ పర్సన్ ఐ విల్ డెఫినెట్లీ వాల్యూ. ఎందుకంటే చాలా మంది ఒక క్వశ్చన్ అడుగుతారండి, ఇలాంటి పర్సన్ చేసుకుంటారు, ఎలా ఉండాలి ఉంది, వే ఆఫ్ థింకింగ్ ఏ విధంగా ఉండాలని చేసుకుంటారు అనేది నా క్వశ్చన్. దట్స్ ఎగ్జాక్ట్లీ, నేను ఇప్పుడు ఇంతసేపు చెప్పాను కదా, దట్ పర్సన్ షుడ్ లైక్ మీ బియాండ్ మై సూపర్ఫిషియల్స్. నేను ఒక యాక్టర్ అనేది ఇంపార్టెంట్ కాదు, నా ప్రొఫెషన్. చాలా మంది అది అంటారు, మీరు ప్రొఫెషన్ కాబట్టి, యాక్ట్రెస్ కాబట్టి. ఇఫ్ అ పర్సన్ రియలీ లవ్స్ మై ఇన్నర్ సెల్ఫ్, నా హార్ట్ ని, నా థింకింగ్ ని, నా లోపల ఉన్న పర్సనాలిటీ ప్రేమిస్తుంటే నా ప్రొఫెషన్ ఫరక్ పడదు, నా అపియరెన్స్ ఫరక్ పడదు. ఇప్పుడు ఎంతో మంది మనం చూస్తాం, ఎంతో కపుల్స్ 80s 90s లో ఉన్నారు, కలిసి ఉన్నారు, 50 years యానివర్సరీ. ఎలా వాళ్ళు ఇప్పుడు బాలేరు కదా, చూడ్డానికి బాలేరు కదా, ఎందుకు లవ్? So that person should understand, know me and love me from within. I should also understand, know him from within. మ్యూచువల్. ఐ థింక్ నాకు ఎప్పుడు లవ్ గొప్పదో రెస్పెక్ట్ గొప్పదో అని అడిగితే నేను రెస్పెక్ట్ అంటాను. లవ్ క్యాన్ ఫేడ్. లవ్ నేను ఇప్పుడు చెప్పినట్టు ఇట్ విల్ హర్ట్ యూ, ఇట్ విల్ బ్రేక్ యూ, ఇట్ సూపర్ఫిషియల్, కొన్ని రోజులకు ఉంటుంది, కొన్ని రోజుల తర్వాత అది తగ్గొచ్చు, ఎక్కువ పరిచయం అయిన తర్వాత లేదా ఎక్కువ ఇది అయిన తర్వాత తగ్గొచ్చు, అవన్నీ పాయింట్స్ ఉన్నాయి. ఐ మీన్ దెర్ ఇస్ పాసిబిలిటీస్. బట్ రెస్పెక్ట్ అనేది ఉందనుకో ఒకరి మీద, అది ఎప్పటికీ తగ్గదు. సో ప్రేమ కింద గొప్పది రెస్పెక్ట్. ఆ మనిషి నన్ను రెస్పెక్ట్ చేసి, ఇప్పుడు నేను ఎస్తర్గా ఈ రోజు ఇక్కడ ఉంటే, దట్ పర్సన్ షుడ్ బి ఏబుల్ టు రెస్పెక్ట్ ఎవ్రీథింగ్, మై లాస్, మై ప్రాఫిట్స్, మై సక్సెస్, మై ఫెయిలియర్, మై డివోర్స్, మై హర్ట్, all that I have gone through in my entire life from childhood to today should be understood and accepted by him, and I should also be able to understand and accept his entire personality.
వాట్ ఎవర్ దట్ హీ డస్, అతను జాబ్ ఏమైనా ఉండని, అతని సక్సెస్ ఫెయిలర్ ఏదైనా ఉండని, అవన్నీ కలిపి అతను ఎవరు యాజ్ అ హ్యూమన్ బీయింగ్ అనేది నాకు కంప్లీట్గా తెలుసుండి నాకు అది కనెక్ట్ అయిపోతే దెన్ అతను ఎలా కనిపించినా నాకు అతను అందంగా కనిపిస్తాడు, అతను ఎలా ఉన్నా నాకు తన మీద రెస్పెక్ట్ ఉంటుంది, ఎందుకంటే ఆ మనిషి మీద నాకు రెస్పెక్ట్ ఉంది కాబట్టి. అలాంటి రెస్పెక్ట్ ప్రేమ బిల్డ్ అయ్యేంత వరకు ఐ డోంట్ థింక్ నేను ఇంకోసారి పెళ్ళి వరకు ఐ డోంట్ థింక్ ఐ విల్ థింక్. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా మాయా గురించి ఒక మాట, ఈ సినిమా ఎందుకు చూడాలి, దీనికోసం మీరు ఎంత కష్టపడ్డారు అనేది ఒక మాట, మీరు మీ టీం. డెఫినెట్లీ. సో మాయా ఈజ్ అ వెరీ స్పెషల్ ఫిల్మ్. నేను చాలా సినిమాలు చేస్తున్నా, ప్రతిసారి మనం అనుకుంటాం చాలా సినిమాలు చేశాం కదా ఇప్పుడు ఆ ఎక్సైట్మెంట్ తగ్గుతుందేమో అని ఫీలింగ్ వస్తుంది. బట్ లేదు, ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్త పాయింట్ ఉంటుంది, ఆ కొత్త పాయింట్ వల్లే మనం సినిమా చేస్తూ ఉంటాం, లైఫ్ ముందుకు వెళ్తూ ఉంటుంది. సో మాయా నేను ఒప్పుకున్న రీజన్ ఏంటంటే, నేను లైఫ్లో చాలా సినిమాలు చేశాను, అప్పుడే మాట్లాడాం, పెద్ద బ్యానర్స్లో చేశాను, కొత్త వాళ్ళతో చేశాను. బట్ ఈ ఒక సినిమాది స్పెషాలిటీ ఏంటంటే, నన్ను అండ్ ఇంకో ఇద్దరు పర్సన్స్ని పక్కన పెడితే ఈ సినిమా మొత్తం అందరూ డెబ్యూటెంట్సే. డైరెక్టర్ గారు డెబ్యూటెంట్, ప్రొడ్యూసర్ డెబ్యూటెంట్, మ్యూజిక్ డైరెక్టర్ డెబ్యూ, ఎడిటర్, డిఓపి, ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ టైం సినిమా చేస్తున్నారు. ఇది వాళ్ళందరిది ఫస్ట్ సినిమా. నాకు చాలా సినిమాల్లో ఇది ఒకటి అయి ఉండొచ్చు, మీరు కూడా లైఫ్లో చూసిన ఎంతో సినిమాల్లో ఇది ఒకటి అయి ఉండొచ్చు. బట్ మన అందరూ కలిసి నేను ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు కూడా నేను అదే అనుకున్నా, ఓకే నేను చేస్తున్నాను అంతేగాని ఈ చేసిన ప్రతి ఒక్కరికి ఇది ఒక ఫస్ట్ సినిమా అయిపోతుంది. అదొక ఇంపార్టెన్స్. ఐ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ అ ఫస్ట్ సినిమా, ఒక ఫస్ట్ ఆపర్చునిటీ. సో మీరు కూడా వచ్చి ఎల్లుండి సినిమా థియేటర్స్ మొత్తం ఫుల్ చేశారనుకో, సినిమా చూసారనుకో, వీళ్ళందరికీ ఒక లైఫ్లో వాళ్ళ ఫస్ట్ మైల్ స్టోన్, ఫస్ట్ సినిమా మీరు చూడబోతున్నారు, వాళ్ళకు ఒక కొత్త ఆపర్చునిటీ ఇవ్వకపోతున్నారు, ఎంతో మంది లైఫ్స్ని మీరు ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు, ఇంకో సినిమా చేసే అవకాశం మీరు ఇస్తున్నారు. సో ఆ అవకాశాన్ని మీరు ఇవ్వండి, ఆ బ్లెస్సింగ్స్ని మీరు ఇవ్వండి, మీరు ఇస్తారని నా నమ్మకం. నాకు ఇంతవరకు తీసుకొచ్చారు, ఎక్కడో నుంచి వచ్చి తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఈ రోజు నేను ఇక్కడ కూర్చొని ఇలా మాట్లాడుతున్నాను. అలాంటి ఆడియన్స్ మీరు ఖచ్చితంగా మీ ఊర్లో మీ తెలుగు అబ్బాయిల్ని, ఒక గ్రూప్ ఆఫ్ తెలుగు బాయ్స్ని డెఫినెట్గా మీరు సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. బాయ్స్ అయితే కంపల్సరీ వచ్చేస్తారండి, ఎందుకంటే మిమ్మల్ని చూడడానికి వచ్చేస్తారు. తెలుగు బాయ్స్ ఉన్నారు, మనం వెనకున్న అందరూ టెక్నీషియన్స్ తెలుగు బాయ్సే, మన తెలుగు బాయ్సే. సో వాళ్ళని సపోర్ట్ చేయడానికి కూడా మన తెలుగు బాయ్స్ రావాలి. మీలో మీరు ఒకరు. సో వన్ ఫ్యూ అమంగ్స్ట్ యూ ఆర్ కమింగ్ ఆర్ డూయింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. సో మీ సపోర్ట్ కావాలి, రండి సినిమా చూడండి March 15th థియేటర్స్లో. మీ సపోర్ట్, మీ ప్రేమ, మీ రిగార్డ్స్, మీ బ్లెస్సింగ్స్, మీ టైం అన్ని మాకు కొంచెం ఇవ్వండి. ప్లీజ్ డు కమ్ అండ్ వాచ్ మాయా. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ.